వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఒక విషయంలో సీఎం జగన్కి టీడీపీ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డికి టీడీపీ ఏం బంపర్ ఆఫర్ ఇచ్చింది తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదా చంద్రబాబు నాయుడు గారి అభిమానులైనా తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారు ఏం బంపర్ ఆఫర్ ఇచ్చారు అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక ఆంధ్రులకు ఇకపైన ఫ్రీ ఇసుక అందించేలా కూడా కూటమి ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు సైతం నిన్న జారీ చేసింది. కాగా ఈ అంశం పైన టీడీపీకి వైసీపీకి మధ్య ట్వీట్ ద్వారా అంటే ఒక ట్విట్టర్ ద్వారా ఒక వార్ అయితే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు చెప్పింది ఎప్పుడు చేయరని అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం బాబు నైజం అనేసి వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ మొత్తం కూడా ఆరోపిస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. అయితే అలాగే పేరుకే ఉచిత ఇసుక విధానం అనేసి దీనికి పేరుతో కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్నారంటూ కూడా మండిపడుతున్నారు. అయితే ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డుల వద్ద దారుణమైనటువంటి రేట్లతో ఇసుకను కూడా ఇక్కడ అంటే అమ్ముతున్నారు అనే ఒక ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఒకసారి కనుక మనం చూసినట్లయితే అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం డిపో దగ్గర టన్ను ఇసుక 1225 రూపాయలు. అదే విశాఖలో ఉన్నటువంటి ఇసుక ఏదైతే అంటే ఇసుక డిపో విశాఖలో ఉన్నటువంటి అగనంపూడి డిపో వద్ద ఉన్నటువంటి టన్ను ఇసుక 1394 రూపాయలు. అదే అనకాపల్లి జిల్లా నక్కపల్లి డిపో వద్ద ఉన్నటువంటి టన్ను ఇసుక ధర 1125 రూపాయలు. దాదాపు ఇవే రేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో ఇసుక అందించిందని కూడా పేర్కొంటూ ఉంది. అంటే ఆ నియోజకవర్గాల్లో అంతేకాకుండా నియోజకవర్గాల వారీగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా ఇసుకను వైసీపీ అందించిందనేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి ఏడాదికి 750 కోట్ల రూపాయలు చేరిందని, ఇప్పుడు ఈ డబ్బులు నేరుగా టీడీపీ కూటమి నాయకుల జేబుల్లోకి వెళ్తుందనేసి కూడా ఆరోపిస్తున్నారు. అలాగే మీరు ఎన్ని మాయమాటలు చెప్పినా కానీ ప్రజలు విజ్ఞతతో ఉన్నారని, వారు అవన్నీ కూడా గమనిస్తున్నారనేసి ఉన్నారు కూడా అనేసి కూడా ఇది సరైనటువంటి సమయం కాదని కూడా బుద్ధి చెబుతారనేసి కూడా వైసీపీ అయితే ట్వీట్ చేసింది. అయితే ఇసుక రేట్లు వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ రేట్లని చెప్పుకొచ్చాను. సరే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే డిపోల దగ్గర కావచ్చు, ఆ సెంటర్లో కావచ్చు, ఆ నియోజకవర్గాల్లో ఇసుక రేటు ఆ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇసుకను కొనుగోలు చేసేటటువంటి వారు నిజంగా ఈ రేటుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందా లేదని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. దాని ద్వారా ఏంటంటే చాలామందికి కూడా తెలుస్తుంది ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత. ఇది ట్విట్టర్ వేదికగా అయితే తెలిపింది. కాగా ఈ ట్వీట్ పైన టీడీపీ కొంత ఘాటుగానే స్పందించింది. ఎందుకంటే అవును, ఇసుక ఫ్రీనే, ఇసుకకు రూపాయి తీసుకున్నట్టు నిరూపిస్తే జగనన్నను అసెంబ్లీ మొదట బెంచ్ నుంచి కూర్చోబెట్టమని, అంటే ఎక్కడైతే వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఇసుక మేము ఫ్రీ అనేసి చెప్తున్నారు కదా కూటమి, అయితే ఫ్రీనే ఇసుకకి రూపాయి తీసుకున్నట్టుగా నిరూపిస్తే జగనన్నను అసెంబ్లీలో మొదటి బెంచ్లో కూర్చోబెట్టమని చంద్రబాబుకు రెఫర్ చేస్తామని తెలిపింది. నువ్వు ఎంత విషప్రచారం చేసినా అంటే ఈ రేటుకు వస్తుందా లేదా 100% ప్రజలందరూ కూడా తెలుసు. ఎవరైతే భవన నిర్మాణ కార్మికుల వ్యవస్థ ఏదైతే ఉందో, ఎప్పుడైతే ఇసుక రేట్లు పెంచేశారో, ఇసుకను దారుణమైనటువంటి రేట్లుగా విక్రయించారో వైసీపీ ప్రభుత్వంలో, ఆటోమేటిక్గా వాళ్ళందరికీ తెలుసు ఎంత ఇసుక పోయేది, ట్రాక్టర్ టన్ను ఎంత పోయేది అనేసి కూడా. అయితే ఒకవేళ నువ్వు నిరూపిస్తే నిన్ను మొదటి బెంచ్లో కూర్చోబెడతామని, అదే చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి నిన్ను మొదటి బెంచ్లో కూర్చోబెడతాం అనేసి కూడా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వ నేతలు కూడా అంటున్నారు. ఉచిత ఇసుక తీసుకునేటువంటి ప్రజలకు తెలుసని, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు కూడా తెలుసనేసి కూడా నువ్వు ఎంత తప్పుడు ప్రచారం చేస్తే అంత దిగజారిపోతూ ఉంటావంటూ కూడా టీడీపీ నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన కూడా విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి
కొంత విజ్ఞతతో మీరు మీరు అబద్ధాలు చెప్పుకుంటూ పోతే ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి నమ్మకం అసలు అసలు నమ్మకం పోయే ఓడిపోయారు. ఇక ఆ నమ్మకం కూడా ఉండదు. రానున్న రోజుల్లో మీకు భవిష్యత్తు కూడా ఉండదు అనే ఒక విధంగా కూడా వీళ్ళు చెబుతూ మండిపడుతున్నారు కూటమి నేతలైతే. ఇసుక ఫ్రీ అనేది 2019కి ముందు ఉన్నటువంటి విధానమని, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదని స్పష్టం చేశారు. అలాగే లోడింగ్, రవాణా ఛార్జీలు భరించాలి అని కూడా ఫ్రీ ఇవ్వాలంటే ఎలాగూ తాడేపల్లి కొంపలో ఖాళీగానే ఉంది కాబట్టి వచ్చి లోడింగ్ చేస్తే ప్రజలకు లోడింగ్ రవాణా ఛార్జీలు కూడా ఉండవనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రజలకు కూడా సేవ చేసినట్టు ఉంటుందనేసి కూడా జగన్ను ఎద్దేవా చేస్తున్నారు. ఒకవైపు ఈ ముఠా ఆలోచించింది అంటూ కూడా ఇక్కడ టీడీపీ నేతలు, కూటమి నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కావచ్చు, ఎవరైతే ఫ్రీ ఇసుక పైన మేము కూడా ఈ రేటుకి ఇచ్చామని చెప్పేసి మొదట్లో మనం ఏవైతే రేట్లు చెప్పామో, అంటే 1200 చిల్లర, 1100, 1300 ఏదైతే వైసీపీ ప్రభుత్వం మేము ఈ రేటుకే ఇచ్చాము అని చెప్పుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఇటువంటివే 100%. దానివల్ల 750 కోట్ల రూపాయలు ప్రజలు అంటే ప్రభుత్వ ఖజానాలోకి వచ్చింది. మేము ఈ రేటుకు ఇసుక అమ్మాము అని చెప్పేసి ఏదైతే వైసీపీ 2019 నుండి 2024 వరకు వాళ్ళు చెప్పినటువంటి రేట్లు ఏమన్నాయి అంటే 1125 రూపాయలు, అలాగే 1394 రూపాయలు, 1225 రూపాయలు, ఇట్లా ఏవైతే రేట్లు చెప్పిందో వైసీపీ ప్రభుత్వం, ఈ రేట్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లేవు. అవన్నీ కూడా వేలల్లో ఇసుక రేట్లు పెంచేశారు. దానివల్ల భవన నిర్మాణ కార్మికులంతా కూడా దగ్గర 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు కూడా పని లేకుండా పోయింది 5 ఏళ్ల పాటు అని కూడా చెప్పుకోవచ్చు. అది 100% వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. మీ గ్రామాల్లో మీరు నిజంగా ఇసుకను మీకు ఈ రేటుకు ఇచ్చారా లేదా? ఎవరో ఇల్లు కట్టాలనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా రోడ్లు వేసేటప్పుడు కావచ్చు, ఈ రేటుకు ఇసుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారా లేదని మీరు తెలుసుకోండి. అలాగే 10 మందికి తెలియచేయండి. ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో వైసీపీ ఇకనైనా సరే కొంత మారి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 100% మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. మారితేనే ప్రజల్లో మీరు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అందరికీ తెలిసిన విషయాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేసినట్లయితే 100% ఎవరో కూడా మిమ్మల్ని నమ్మరు. అందరికి తెలిసిన విషయాన్ని మీరు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేయకండి. ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారైనా సరే, ఎటువంటి నేతలైనా సరే, ఎంతటి వారైనా సరే అని కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.